హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సొరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఈ సొరకాయ చిన్న ముక్కు ఉందనమాట, దీన్ని కొద్దిగా ఈ టమాటాలు పచ్చిమిరకాయలు కలిపి చేసేస్తాను. ముందైతే పొయ్యి ముట్టించుకుని వేడెక్కింది. నూనె ముందే వేయట్లేదండి, అది పైకి చిందుతుందని ఇలా వేసి కొంచెం ఈ వాటర్ దీనికి పోయాక అప్పుడు నూనె వేస్తాను నేను. సో టిఫిన్లు అయిపోయినాయి అండి అందరి. టిఫిన్ అయితే రోజు ఎత్తుకోవటమే, కూరలు ఏం చేయాలో ఎత్తుకోవటమే, మళ్ళీ డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఆ తడి పీల్చుకున్నాక అప్పుడు నేను ఆయిల్ వేస్తాను. కొంచెం ఆ తడి పీల్చుకుని కదా కొద్దిగా ఆయిల్ వేస్తాను. అయితే అసలు చిందేసి నా చేతులు కాలిపోతున్నాయి ఈ మధ్య. కొంచెం కలబెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది అనమాట. ఒక్క నిమిషం మగ్గాక ఉప్పు వేద్దాము, ఉప్పు జీలకర్ర. మా వాడైతే ములక్కాళ్ళు కోడిగుడ్లు తెచ్చుకున్నాడు. సో వీటితో ఏం చేయాలో తెలియట్లే, ఈ రెండు కాంబినేషన్ చేయమన్నాడు. మళ్ళీ ఒకసారి వాడిని అడిగి ఏం చేయాలనేది కోసేస్తాను, సరిపోద్ది. కొంచెం వేగింది కదా, కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసేసుకున్నాము. సో ఇది ఇంకొంచెం వేగాక చింతపండు వేసేసుకున్నాం. చింతపండు పొయ్యి కట్టేసే ముందు వేసుకున్న ఆ వేడికి మెత్తపడిపోద్ది అనమాట. దీంట్లో కూడా తాలింపు వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వావ్, మగ్గిపోయింది. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, అలానే పెద్ద నాకు ఏదో కరివేపాకు వేయటం అలవాటండి, మంచిదండి, ఇట్లా అన్నా తింటారని. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలబెట్టి పొయ్యి కట్టేసుకున్నాము. చల్లారాక చక్కగా కసాపిసాగా, అంటే ఏమంటారు, బాగా మెత్తగా కాకుండా కొంచెం కసాపిసాగా నూరాక చక్కగా తాలింపు వేసుకున్నాం, వెల్లుల్లిపాయ తాలింపు. ఓకేనా, ఇప్పుడు ఇది బాగా కలబెట్టేద్దాం. ఆ చింతపండు దీనికే మగ్గిపోద్ది. రోటి పచ్చళ్ళండి, ఒకప్పుడు చక్కగా రోట్లో నూరేవాళ్ళు, ఇప్పుడేమో మిక్సీలో, అందుకనే బాగా మెత్తగా కాకుండా కసాపిస్తాను. ఓకే అండి, పొయ్యి కట్టేసుకుందాం. ఇది చల్లారేలోపు పొయ్యి మీద అయితే ఎగ్స్ పెట్టేసుకుందాం. మా వాడికి ఎగ్ ములక్కాళ్ళ పులుసు కావాలంట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ ఇలా దీని మీద పెట్టుకుని బాయిల్ చేసుకున్నాం. ఇట్లయితే పగలకన్నా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా పెట్టేసుకుని ఇక పులుసులోకి ఎలా చేయాలి ఏంటని ప్రాసెస్ చూపించేస్తాను అనమాట. ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందండి, అందుకే వాడికి నచ్చింది చేస్తాను. ఇప్పుడే స్వీట్ కూడా చేయటం అయిపోయింది. సేమియా పాయసం అయితే చేశాను. సేమియా పాయసం అయితే చేసి పక్కన పెట్టాను. యాక్చువల్గా నేను బిర్యానీ చేస్తాను, మష్రూమ్ బిర్యానీ వాడికి ఇష్టం. సో వాడేమో ములక్కాయలు తెచ్చుకున్నాడు. తీసుకురా అంటే 3 తెచ్చాడు. అయ్యా ఎక్కడ సరిపోవు, మళ్ళీ వెళ్ళేడు తేటానికి, మరి ఉంటాయో లేవో. సో ఇవైతే ఉడుకుతున్నాయి అనమాట. ఇది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం. ఇదిగోండి, సేమియా పాయసం కూడా చేసేసాను. మేము కొంచెం ఇలా చిక్కగా తింటాం అనమాట, చిక్కటి పాలతో. ఎవరికైనా జారు కావాలనుకున్న వాళ్ళు పాలు పోసేసుకుంటారు. ఒక గ్లాస్ పాలు పక్కన పెడతాను అనమాట, వేడివేడి పాలు. కావాలనుకున్న కొంచెం జారుగా, లేకపోతే ఇలా అయితే ఉంటుంది. ఇవాళ మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ ఉందన్నా కదా, సో ఈ పులిహోర అయితే చేశాను. టిఫిన్ అయితే వద్దు, గుడికెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళాడు అనమాట. బట్ మేమైతే ఇడ్లీ చేసుకున్నాము, కొద్దిగా అన్నం ఉంటే తాలింపు అన్నం చేసుకున్నాం. సో ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఈలోపు దీంట్లో కావాల్సినవి కోసుకుందాం. ఈ ఇంటి పొయ్యి ఆన్ చేసింది ఎలాగలా, ఓ మై గాడ్, గ్యాస్ అయిపోయినట్టుంది. భలే టయాన్ని గ్యాస్ అయిపోద్దండి బాబోయ్. ఇప్పుడు ఇది మార్చాలంటే ఒక తతంగం. బా, ఎంత ఇసుగ్గా ఉంటుందో గ్యాస్ అయిపోతే. అయితే రెడీ అయిపోయింది కదా, ముందు ఇది తాలింపు వేసుకుని పక్కన పెట్టుకుంటే దీని పని అయిపోద్ది. నెక్స్ట్ అప్పుడు మనం ఈ ఉడుకుతున్నాయి కదా ఎగ్స్, అదే ములక్కాల కూర చూద్దాం. ఓకేనా, ముందైతే తాలింపు వేసేసుకుంటున్నా. ఇదైతే నేను ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను, ఎందుకంటే పచ్చెనపప్పు చాయమినపప్పు వేస్తే మెత్తగా అయిపోద్దని పిల్లలు తినరు అనమాట. సో ఆ 2 వేసేసి ఎండుమిరపకాయ ఇది వేసి కొంచెం ఇంగువ అయితే నేను కంపల్సరీ వేస్తాను, అదే టేస్ట్. అసలు ఈ స్టీల్ వాటిలో ఊరికే మాడిపోతుంది, ఇది తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఇంగువ వేసేసాను, అది మాడకముందే ఈ పచ్చడి వేసుకుని కలబెట్టుకున్నాం. అయిపోయిందండి, పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, సొరకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ మునగకాడ ఎగ్ కర్రీలోకి నేనైతే తాలింపు వేయను, డైరెక్ట్గా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించేసుకుంటాను ఫస్ట్. దీన్ని నాట్ నెసెసరీ అనమాట ఆ తాలింపు అనేది. సో ఉల్లిపాయలు బాగా వేగాక, అలా బాగా వేగిపోయాక మునక్కాడలు వేసుకున్నాం. ఈ లోపు అయితే ఎగ్స్ ఉడికినాయి లేదు చూద్దాము. పగుళ్ళు వచ్చినాయి అంటే ఉడికినట్టే లెక్కండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని
చల్లారాక కొంచెం పైన పెచ్చు తీసేసుకుని, కొంతమంది ఏమో వేయించుకుంటారు, కొంతమంది ఏమో అలా పచ్చి ఘాటు పెట్టి వేసుకుంటారు. నేనైతే లైట్గా వేయిస్తాను, అప్పుడే బాగుంటుంది. ఈలోపు కొద్దిగా చింతపండు కూడా నానేసుకున్నాను ఎగ్ పులుసులోకి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఒక జార్లోకి అయితే గ్రేవీ కోసం అల్లం ముక్క, అలానే ఉల్లిపాయలు, అలానే టమాటాలు, అలానే కొన్ని ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకుని గ్రేవీలా చేసుకున్నాం. దీంట్లో నేను ఎప్పుడు రెడీగా చారుపొడి ఒకటి నూరించుకుంటాను కదా, అది కొంచెం అయితే వేస్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ధనియాలు అన్నీ కలుస్తాయి, అన్ని రకాలు రెడీగా ఉంటాయి అన్నమాట నా దగ్గర అది. సో అది కొంచెం వేసేసుకుంటున్నా, ఒక 2 స్పూన్స్. అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుంటాను. ఇంకా వేరే మసాలా దినుసులు అంటూ ఏం అక్కర్లేదు, ఇవి చాలు. నేను అందాజుగా వేసేసుకుంటున్నాను, నాకు ఇది అలవాటు కదా. మీరు చూసి వేసుకోండి ఎంత కారం తింటారో అంత. ఇది ఇప్పుడు జార్లో గ్రేవీలో చేసేద్దాం. ఆల్మోస్ట్ ఇది వేగిపోయి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే బాగుంటుంది అన్నమాట, పచ్చివాసన రాకుండా. సో ఇంకొక కొంచెం వేగనింది, అయిపోయింది మిక్సీ పట్టుకోవడం. ఈ విధంగా గ్రేవీ అయిపోయింది కదా. సో ఇది కూడా బాగా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసేసి కాసేపు అయితే మగ్గనిద్దాం, ముక్క మెత్తపడేంత వరకు. సో మూత పెట్టేసి తొందరగా మగ్గిది, ఉప్పు వేసాం కదా. సో మూత పెట్టేసుకుందాం కాసేపు. అది మగ్గేలోపు ఈ ఎగ్స్ అన్నీ తీసుకుని హోల్ పెట్టుకుని ఫ్రై చేసేసుకుందాం. బాగా వేడిగా ఉన్నాయి, అందుకని కొంచెం చల్లటి నీళ్ళు పోసాను. చల్లారిపోతే ఇక అయిపోయినట్టే పని. బియ్యం కడుక్కుంది చక్కగా. పొట్టయితే తీసేసాను, పైన చెక్కు కాదు. ఒకసారి మాట్లాడేప్పుడు ఫ్లోలో చిన్న మిస్టేక్స్ వస్తాయండి. సో ఇప్పుడు వీటికైతే ఇలా నేను బెజ్జాలు పెట్టేసుకుంటున్నాను, చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యి ఆ పులుసు ఇందులో దిగడానికి. ముక్క అయితే ఆల్మోస్ట్ సగం ఉడికింది. సో ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు అయితే పోసేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం చింతపండు నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక ఆ గ్రేవీ వేసేసుకున్నాము. ఈ లోపు అయితే ఇక్కడ ఎగ్గులు వేయించేసుకున్నాము. ఎగ్గులు ఏంటంటే అడుగంటకన్నా ఉండాలంటే ఎక్కువ పెద్ద సగ పెట్టేసి బాగా మసులుతున్నప్పుడు వేస్తే అడుగంటది, లేకపోతే అతుక్కుపోతాయి అనమాట. ఇది నేను కొంచెమే నూనె, మళ్ళీ ఈ నూనె వాడడం వేస్ట్ అయిపోద్ది. ఈ నూనె మళ్ళీ వాడము, అందుకని ఇట్లాంటి బాండీలో వేయించేస్తున్నాం. ఒక 2 చొప్పున వేయించేసి ఆ నూనె మళ్ళీ ఇంకా వాడమన్నమాట, పారేస్తే. ఇవాళ ఒక్కరోజే కదా ఎగ్గు తినేదని, సో అందుకని వేయిస్తున్నాను. చూడండి నూనె బాగా కాగిపోయింది. సో ఇప్పుడైతే వేసేస్తున్నా. ఇలా వేసేమనుకోండి అడుగు అంటదు. 3 చొప్పున వేసేసుకుంటాను. ఎక్కువ వేగక్కర్లేదు, మరీ రోస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు. జస్ట్ కొంచెం చూసారా అడుగంటలేదు, అడుగంటది అనమాట. ఇలా ఈ విధంగా అన్నీ వేయించేసుకున్నాం. ఒకవైపు మరీ రోస్ట్ అక్కర్లేదు, జస్ట్ ఈ ఎగ్గులు వేయించడానికి ఒక్క మూకుడే మా ఇంట్లో అనుగుణంగా ఉంది. మళ్ళీ దీనికోసం కామెంట్ అయితే పెట్టకండి. సో అందుకని వేయించడం తప్పట్లేదు దీంట్లోనే. సో ఇలా వేయితే చాలు, మరీ రోస్ట్ అయితే తినలేము బాబు, అతుక్కుపోద్ది. ఓకేనండి, అయిపోయింది వేయించడం. ఇది ఎంతవరకు ఉడికిందో ఏంటో చూసేద్దామా. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రేవీ వేసేయచ్చు. ఇప్పుడు గ్రేవీ వేసుకుని బాగా ఆ ఉల్లిపాయ పచ్చి వాసన, టమాటా పచ్చి అన్నీ పోయేంత వరకు బాగా ఉడకనియాలి ఇట్లా. సో బాగా మసిలింది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ కూడా ఇలా వేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు అయిపోయాక మూత పెట్టేస్తే అయిపోయినట్టేనండి. ఇంకొంచెం జారు కావాలంటే కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చండి. అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీరతో ఇలా పైన ఇలా వేసేస్తున్నాను. సో అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ అన్నా కదా, మా వాడికి ఇష్టమైంది అయితే చేశాను. ఆ స్పెషల్ ఏంటంటే ఈరోజు వాడి పుట్టినరోజు అండి. అందరూ విష్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.